పరాభవనామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల యొక్క గోచార ఫలితాంశాలను మనం తెలుసుకోబోతూ ఉన్నాం. తులారాశి వారి యొక్క ఫలితాంశాన్ని మనం ఇప్పుడు చూద్దాం. చిత్తా నక్షత్రంలో 3, 4వ పాదాలు, స్వాతి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలో 1, 2, 3 పాదాలు, మొత్తం 9 పాదాలు. అక్షరాలు చూసినట్టయితే రా, రి, రు, రే, రో, తా, తి, తు, తే ఈ 9 అక్షరాలు కూడా మీ పేరులో కానీ మీ జన్మనామంలో కానీ ఉన్నట్టయితే, మొదటి అక్షరం ఉన్నట్టయితే మీరు తులారాశికి చెందినటువంటి వారు. ఈ సంవత్సరం తులారాశి వారి యొక్క ఆదాయం చూసినట్టయితే 5, వ్యయం 14, రాజపూజ్యము 6, అవమానము 3. ఈ సంవత్సరం మంచి రాశుల్లో ఏదైనా ఉన్నది అంటే అది తులారాశి వారికి మాత్రమే. చాలా బ్రహ్మాండమైనటువంటి వైభోగం ఈ సంవత్సరం వీరికి వచ్చింది. తులారాశి వారికి సంవత్సరం అంతా కూడా మొదటి నుండి కూడా మరి గురుడు భాగ్యస్థానంలో లోహమూర్తిగా ఉన్నాడు. మరి ఎన్ని రోజులు ఉంటాడయ్యా అంటే తులారాశి వారికి 3 నెలలు 9వ స్థానంలో ఉంటాడు, 5 నెలలు 10వ స్థానంలో ఉంటాడు, తిరిగి 3 నెలలు 11వ స్థానంలో ఉంటాడు, తిరిగి 10వ స్థానంలోకి వస్తాడు. అంటే సంవత్సరం నుండి గురుడు భాగ్యస్థానంలో లోహమూర్తిగాను, జూన్ 2 నుంచి లాభస్థానంలో తామ్రమూర్తిగాను, అక్టోబర్ 31 నుండి 10వ స్థానంలో రజితమూర్తిగాను, జనవరి 25 నుండి మరలా కర్కాటక రాశిలోకి సువర్ణమూర్తిగా గురుడు సంచరిస్తూ ఉన్నాడు. మరి శని ఈ సంవత్సరం చూసినట్టయితే వీరికి 6వ స్థానం సువర్ణమూర్తిగాను, చాలా అద్భుతమైనటువంటి స్థానం 6వ స్థానం అనేటువంటిది. శని 11వ స్థానము 6వ స్థానం అనేటువంటిది విశేష ఫలితం ఇస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం శని ఈ సంవత్సరం వీరికి 6వ స్థానంలో సువర్ణమూర్తిగాను ఉంటున్నాడు. రాహుకేతువులు చూసినట్టయితే పంచమ లాభస్థానము యందు లోహమూర్తులుగా డిసెంబర్ 5 నుండి 4, 10 స్థానాల్లో లోహమూర్తులుగా సంచరిస్తూ ఉన్నారు. స్థూలంగా ఈ గ్రహగతులు పరిశీలించినట్టయితే తులారాశి వారు జూన్ నుండి చేయి పనుల యందు మంచి అనుకూలత ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. నూతనంగా పెట్టుబడులు చాలా లాభసాటిగా ఉంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు కలిసి వస్తాయి. ఉన్నత విద్య ఉద్యోగముకై చేయి విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. అలాగే విద్య, వైద్య, సాంకేతిక రంగాల్లో ఉన్నటువంటి వారికి సంఘంలో మంచి కీర్తి ప్రతిష్టలు లభించేటువంటి అవకాశం ఉంది. కిరాణా కావచ్చు, కోళ్ల ఫారాలు కావచ్చు, పాలవర్తకులు కావచ్చు, మంచి లాభసాటిగా వీరు ఈ సంవత్సరము పేరు గటిస్తారు. షేర్ మార్కెట్ వ్యాపారస్తులకు మంచి ఆదాయం ఉంటుంది. అలాగే గృహ లాభములు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. చిరకాల బాకీలు వసూలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అవివాహితులకు వివాహ యోగ్యం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అక్టోబర్, నవంబర్ నెలలో వైద్య సేవలు తప్పనిసరి అగును వీరికి. కాబట్టి కాస్త ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. సంఘం యందు మాటకు విలువ కాస్త తగ్గుతుంది. అక్టోబర్, నవంబర్ తర్వాత ప్రతి విషయంలో కాస్త కోపం ఎక్కువ అవుతుంది. ప్రారంభంలో కాస్త మెరుగ్గా ఉన్నప్పటికీ అక్టోబర్, నవంబర్ వచ్చేసరికి గురుస్థానం కాస్త ఇబ్బంది పడే వరకు కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రయాణాల్లో, విదేశీ ప్రయాణాల్లో అపశృతులు కలిగేటువంటి అవకాశం ఉంది. రాహు సంచారం చేత కోర్టు వివాదాలన్నీ కూడా అనుకూలంగా మారుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. శత్రువర్గంచే భూ లాభాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. సినీ రంగాల వారికి అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. రైతులకు 2 పంటలు లాభాన్ని ఇస్తాయి. మరి స్థూలంగా చూసినట్టయితే తులారాశి వారికి ఈ సంవత్సరము చాలా అనుకూలమైనటువంటి స్థానంగా వీరిని చెప్పుకోవచ్చు. వీరు శుక్ర శనివారాల్లో తప్పకుండా దేవాలయానికి వెళ్ళాలి. మరి శని ఆరాధన చేసినట్టయితే వీరి శని చాలా బాగా ఉన్నప్పటికీ కూడా శని ఆరాధన వీరికి చాలా ముఖ్యం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం 19,000 జపము ఆచరించినట్టయితే వీరికి అన్నీ కూడా మరి సులభ మార్గాలు అవుతాయి. వీరి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానము 3. ఇది స్థూలంగా తులారాశి వారి యొక్క ఫలితాంశాన్ని మనం చూడడం జరిగింది.